నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. నమస్తే మేడం. నమస్తే. మనం చూసుకుంటే మెగా డిఎస్సి ఎప్పుడెప్పుడు అనుకున్నది కాస్త వచ్చేసిందని చెప్పుకోవాలి. అయితే మెగా డిఎస్సి రిలీజ్ అయిన తర్వాత దీనిపైన సాక్షి విష ప్రచారం చేస్తూ వస్తుంది. వాస్తవానికి అమ్మ పెట్టదు అడక్క తినేదు అన్నట్టు 2019 నుంచి 24 దాకా వాళ్ళు మెగా డిఎస్సి పెట్టింది లేదు, పెట్టి దాంట్లో పెద్ద కుట్రను చేస్తూ అక్కడ వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చేసిందని చెప్పి కావచ్చు, వీటన్నిట్లో అట్లా తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే టీడీపీ కూటమికి సంబంధించి పెట్టిన మెగా డిఎస్సి పైన సాక్షిలో రాసిన రాతల్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలేంటండి, అసలు రాతలు పట్టించుకోవాలా? మీరే అన్నారు అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదని. ఇప్పుడు మీరు 16,347 పోస్టులు ఇవాళ వచ్చాయి. కూటమి వచ్చి 10 నెలలు ఇంకా పూర్తి అవ్వలేదు, వచ్చాయి కదా. అసలు ముందు వచ్చిన దానికి సంతోషించకుండా రాని దాని గురించి ఏడవటం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడు 5 ఏళ్లలో నువ్వు అసలు ఏమీ పెట్టలేదు వాళ్ళకి. ఇది పెట్టారా వీళ్ళు ఏమన్నా డిఎస్సి పెట్టారా పెడతామని? లేదు కదా. అసలు ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చిందే తెలుగుదేశం. మీరు ఒక్కసారి లిస్ట్ చూసుకోండి. ఇంతవరకు ఇదే తెలుగుదేశం హయాంలో ఎన్ని వచ్చాయి చూశాక మనం ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు మొత్తం రిక్రూట్మెంట్స్ అంటే ఈ పీరియడ్లో టీడీపీ పీరియడ్లో జరిగినవి ఎంతంటే 1994 16,238, 96 16,838, 98 29,269, 2000లో 24,388, 2001 26,129, 2002 31,699, 2003 12,430, 2014 8,926, 2018 7,254. ఇప్పుడు మీకు అంతకుముందు 95లో చూసుకుంటే 3,706, 96లో చూసుకుంటే 2,000, 97లో 874, 2019లో వాళ్ళు అంటే దిగిపోయే ముందు 621 పోస్టులు. అంటే లాస్ట్ మినిట్లో కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎన్నికల కోడని అనౌన్స్ చేయడం జరగల. అంటే 5 ఏళ్ళు వేస్ట్ చేసేసారు. ఇంకా 2024 మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చిందని డిఎస్సి మేము ప్రకటించట్లేదు అన్నారు. ఇప్పుడు మీకు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి వెళ్తారు, మీకు కట్ ఆఫ్ ఉంటుంది కదా, దేనికైనా కట్ ఆఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు కట్ ఆఫ్ పెట్టారు. ఇప్పుడు మెగా డిఎస్సిలో మెలిక అని రాశాడు. ఆ మెలిక ఎవరు పెట్టారు? సాక్షివాడు మెలిక పెట్టాడు. వాళ్ళేం మెలిక పెట్టలేదు. అంటే సవ్యంగా ఉన్న దాంట్లో ఎలా మెలికలు పెట్టాలి, ఎలా దాన్ని నెగిటివ్ చేయాలి అనేది సాక్షి దృష్టి అది. కాబట్టి ఇప్పుడు డిగ్రీలో 50%, పీజీలో 55% మార్కులు. మీకు తెలుసా, ఓసీలో అయితే మాకు కూడా మీకు డిగ్రీలో 55% ఉంటేనే పీజీ వస్తుంది. పీజీ తర్వాత కూడా మీకు 55% లేకపోతే రీసెర్చ్కి అనర్హులు మీరు. కట్ ఆఫ్ దేనికైనా. ఇప్పుడు మీరు ఎందుకండి ఇది క్యాట్ రాస్తారు, 0.1లో పోతుందా, 0.5లో పోతుందా? అదేంటది అలా ఎలాగా అంటే, నీకంట ఆ 0.5 కంటే ఎక్కువ వచ్చిన వాడు ఉంటే వాడికి వస్తుంది. అందులో కూడా మీకు మళ్ళీ బిట్స్ పిలాని వస్తుందా, బిట్స్ గోవా వస్తుందా, ఇంకో చోట వస్తుందా మనం చెప్పలేము. మీకు ఇష్టమైతే రాయాలి అంతే. ఇప్పుడు ఒక కాంపిటీషన్కి వెళ్తామండి, కాంపిటీషన్లో మనం ఫెయిల్ అయ్యామని చెప్పి ఏడ్ చేసి నేను చచ్చిపోతానని నెగ్గితే నేను గొప్పవాడిని అనుకోవడం తప్పు. ఆ టైంకి మన బుర్ర పని చేయాలంతే. అదే మనం చూసుకుంటే దాదాపు 23,000 పోస్టులు ఉండగా 16,000 మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటూ దాన్నే హైలైట్ చేస్తూ వస్తుంది. కానీ ఏదైతే వైసీపీ తమ హయాంలో 2019 నుంచి 24 దాకా కనీసం ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వని వైసీపీకి నిజంగా మాట్లాడే అర్హత ఉంటుందా లేదా అని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. మీరేమంటారు? అసలు ఇంతవరకు ఇంచుమించు 5 లక్షల పైచిలకండి పోస్టులు ఎవరిచ్చారు? తెలుగుదేశమేగా ఇచ్చింది. మీరు కరెక్ట్ లెక్కలు తీస్తే మొత్తం అంతా 2019-24 మధ్యలో ఒక్క పోస్ట్ ఇచ్చారా వీళ్ళు? ఒక్క పోస్ట్ ఇవ్వలే కదా. ఇవ్వకుండా ఇవాళ 16,347 పోస్టులు అనౌన్స్ చేస్తే 27,333 పోస్టులు 16,347 ఇస్తున్నారు. అంటే ఫస్ట్ అసలు స్టార్ట్ అవనియమ్మా, ఒక ప్రారంభం ఉండాలి కదండి. అదిగాక టీడీపీ హయాంలోనే గతం నుంచి చూసుకుంటే దాదాపు ఉన్నటువంటి టీచర్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో 90కి పైన శాతం టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందే. మిగతా చాలా రకాలైనటువంటి ఒక వైసీపీ వచ్చింది, దానికి ముందు కాంగ్రెస్ వచ్చినా, మిగతా ఏ పార్టీలు వచ్చినా సరే
టీడీపీ హయాంలోనే దాదాపు ఏదైతే మనం చూసుకుంటే 90% ఆఫ్ ది టీచర్స్ అందరూ కూడా టీడీపీ హయాంలో అదే నేను చెప్తున్నా మీకు, కాంగ్రెస్ ఉన్నా కూడా ఏం ఉద్ధరించాలా, ఇవన్నీ కూడా టీడీపీ హయాంలోనే జరిగాయని చెప్తున్నా. ఇంకొకటండి, ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ పెట్టారు, ఇదేంటి డిగ్రీలో 50%, పీజీలో 55 మార్కులు తప్పనిసరి అంటే పెడతారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి డిగ్రీలో 45%, తర్వాత పీజీలో 50% ఉండాలన్నారు. తర్వాత ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకి ఇదే నిబంధన. తర్వాత డిఎస్సి దరఖాస్తు దశలోనే సగం మందిపై అనర్హత వేటు, అంటే వాడు రాసింది చెప్తున్నారు సాక్షి వాళ్ళు. వెరసి 8 లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లిన కూటమి ప్రభుత్వం. కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వారి పోస్టులకు నోటిఫికేషన్, అంటే హామీ మేరకు వారికి వెయిటేజ్ ఇవ్వకుండా సర్కారు మోసం. ఎవరు ఏ హామీలు ఇచ్చారు? అండ్ డిఎస్సి వేస్తా ఉన్నారు, వేశారు. 1. 2, ఇప్పుడు మీరు టీచింగ్కి వెళ్తారండి అనుకుందాం, టీచింగ్కి వెళ్ళే వాళ్ళకి కనీస విద్యార్హత ఉండాలా అక్కర్లేదా? 1. 2, కనీసం మార్కులు అనేది కనీసం రావాలిగా. ఇప్పుడు మీకు వస్తేనేగా వాళ్ళకి టీచ్ చేస్తాం మనం. కొన్ని వేల మంది విద్యార్థులను బోధించాలంటే ఫస్ట్ వీళ్ళకి వచ్చి ఉండాలి కదా. మీకు బోధించే అంశం మీద మీకు పట్టు లేకుండా నాకు 30 మార్కులు వచ్చాయిలే పర్వాలేదు నేను టీచ్ చేస్తానంటే, ఇప్పుడు ఒక 30 మార్కుల ఇంజనీర్ ఒక బ్రిడ్జ్ కడితే ఎలా ఉంటుందో, ఒక 55 మార్కులు 60 మార్కులు వచ్చిన వాళ్ళు బ్రిడ్జ్ కడితే ఎలా ఉంటుందో తేడా తెలుస్తుంది. అదే విద్యార్థులు కూడా అడుగుతారు కదా, సార్ మీకు ఎంత వచ్చాయి అన్నప్పుడు నాకు 30 వచ్చాయి అన్నప్పుడు అది కూడా కరెక్ట్గా సిగ్గుచేటండి మనకి. అసలు మనం విద్యార్థుల ముందు మనం తల దించుకోకూడదు. మనం రేపు వాళ్ళు ప్రశ్న అడుగుతారనే సందేహంతో ఇవాళ నేర్చుకోవాలి. మనకి చాలా అవగాహన ఉండాలి. మీరు మీ మీద ఎప్పుడు గురి కుదురుతుందంటే పిల్లలకి, మీరు వాళ్ళకి తెలియని విషయాలు చెప్తేనే వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీ మీద ఒక గురు భావన వాళ్ళకి కలుగుతుంది. అంతేగాని నాకు మాట్లాడటమే రాదు, నాకు చెప్పటమే రాదు, నాకు సబ్జెక్టే తెలియదు. ఇప్పుడు చూసారా మీరు, నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది, హ్యావ్ యూ సీన్ దట్? ఇప్పుడు ఉపాధ్యాయులు అందరూ జీతాలు ఎక్కువైపోయి వాళ్ళు ఉన్న ఊళ్ళలోనే ఉంటూ వాళ్ళు వడ్డీలకి జీతాలు అంటే ఇది ఇచ్చుకుంటూ సరిగా హాజరు కాకుండా రకరకాలన్నమాట. అసలు మీరు నమ్మరు, ఇదివరకు ఇలా లేదు. అసలు ఒకప్పుడు బతకలేక బడిపంతుల నుంచి ఈరోజు బతకాలి అంటేనే బడిపంతులు. అంటే మీరు టీచ్ అయిపోయినా పర్వాలే, మీరు క్లాస్కి వెళ్తారు, పిల్లల్ని అదిలిస్తారు. కొన్ని చోట్ల మీరు చూశారు, వేరే వాళ్ళని రిక్రూట్ చేసి 10,000కి అట్లా పెట్టేసి వీళ్ళకి 1,00,000 జీతాలు వస్తాయి కదా, వీళ్ళు హ్యాపీగా ఇప్పుడు వ్యాపారాలట, ఊళ్ళల్లో వ్యవసాయం, వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు పార్ట్ టైం, రకరకాలు. అంటే ఇంత వెసులుబాటు, అంటే వాళ్ళు చదవరు వాళ్ళు అందుకని ఇప్పుడు సాక్షికి ఏం చెప్తున్నామంటే, టీచింగ్లో ఉండే వాళ్ళకి కనీస మార్కులు అనేది ఉండాలి, లేకపోతే వాళ్ళు ఏమి టీచ్ చేస్తారు. ఇప్పుడు సాక్షిలో రాసిన వాడు కనీస అవగాహన లేదనే కదా అర్థం. లేకపోతే ఏం రాసి ఉండాలి? ఇవాళ ఆర్టికల్ 40% ఉండాలన్నారు, 45% ఉండాలన్నారు, ఇది డిగ్రీ అండ్ పీజీ ఎస్సీ ఎస్టీ బీసీలకి, మిగతా వాళ్ళకి 50% 55% అన్నారు. ఇది చాలా చక్కటి ఆలోచన, ఎందుకంటే పునాది దిట్టంగా ఉంటేనే కదా పిల్లలకి చదువులు వస్తుంది అని ఒక మంచి ఉద్దేశంతో రాసి ఉండేవాళ్ళు. అంటే నాకే రాదు నీకేం వస్తుందిలే అని సాక్షివాడు రాస్తున్నాడు. అయితే ఇది కాకుండా ఏదైతే ఏపీ ప్రజలు నిన్నగాక మొన్న బుద్ధి చెప్పేశారు ఏంటి అంటే, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయినటువంటి సందర్భంలో అసలుకి దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక రికార్డు 80,000 పైచీలకు మెజారిటీతో గెలిచినటువంటి సందర్భంలో గ్రాడ్యుయేట్ చాలా క్లారిటీ చెప్పేశారు, మాకు కూటమి ప్రభుత్వం మాత్రమే మేలు చేస్తుంది అని చెప్పి. అటువంటిది సాక్షి పేపర్లో రాసినటువంటి రాతలు యువత నమ్ముతుందా అంటే ఏమంటారు? మీరే అంటున్నారు సాక్షి పేపర్లో రాసిన రాతలని. ఇప్పుడు సాక్షిని ఎవడు కొంటున్నాడండి? మీరు వాలంటీర్లు 2,60,000 మంది ఇప్పుడు పేపర్ కొనరు. అంటే కొండమంటే చదువుతారని కాదు, వాళ్ళు శాలరీలోంచి కట్ చేశారు కదా పాపం, 200 కోట్లు మొత్తం తినేశారు. కాబట్టి ఇప్పుడు చదివేవాడు తగ్గిపోయాడు. ఆ కొద్దిమంది ఎవరు చదువుతారు? ఆ సాక్షిలో పనిచేసేవాళ్ళు, లేకపోతే కొంతమంది రెడ్లు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, లేదు ఇంకా సర్లే సాక్షి నిలబెడదాం అనుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉంటారు. నిజంగా యువత కొంటుందా? నిజంగా ఇలా డిఎస్సికి అప్లై చేసే వాళ్ళు కొంటారా అనేది ఆలోచించాలి మనం. ఎందుకంటే ఇవాళ సాక్షి ఏదైతే రాసిందో చాలా అసమంజసంగా ఉంది అది. ఎందుకంటే చాలా అన్యాయం అండి. ఇప్పుడు ఏ పోటీ పరీక్షకైనా కనీస కట్ ఆఫ్ మార్క్ అనేది లేకుండా ఏ పరీక్ష ఉండదండి.
మీరు అందుకు అర్హులైతేనే వెళ్ళండి. ఇక్కడే అంటే వీళ్ళలో 30 మార్కులు 35 మార్కులు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక 8 లక్షల మంది ఉన్నారనమాట. మంచిదే కదా, వడపోత ముందే జరిగిపోతే. ఇప్పుడు ఇదంతా పెద్ద పని కదండి. ఇంకో 8 లక్షల మందికి పేపర్లు రెడీ చేసి కాగితం ఎంత వేస్ట్. అంటే మీకు ఎంత ఏమనాలి ఖర్చు ఆలోచించండి. అది లేకుండా మీకు బేసిక్ ఇదిలోనే అయిపోయిందంటే మిగతా వాళ్ళు వడపోసిన వాళ్ళే అనమాట. వడపోతకు వచ్చేసరికి ఇంతమంది ఉన్న వాళ్ళు ఇంతమంది అయిపోతారు, పుంజీడు అయిపోతారు. అంటే ఈ 16,347 మంది మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో అది పిల్లలకి మంచిది, పిల్లల భవిష్యత్తుకి మంచిది. కాబట్టి ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం డిఎస్సిలో పెట్టిన ఈ నిర్ణయాలు ఉన్నాయో, ఇంత పర్సంటేజ్ ఉండాలని చెప్పారో, ఇవన్నీ కూడా మనం ఆహ్వానించాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తు ఆలోచించాలి. ఇవాళ మన రాజకీయం ఆలోచించకూడదు. ఇవాళ నేను మళ్ళా ముఖ్యమంత్రిని అయిపోవాలి, నేను మళ్ళా విద్యాశాఖ మంత్రిని అయిపోవాలి, పిల్లలు అడుక్కు తింటారు. కాబట్టి మీ రాజకీయాల కోసం మీరు నిర్ణయాలు మార్చుకోకండి. కట్ ఆఫ్ మార్కు ఖచ్చితంగా ఉండాలి. కనీస విద్యార్హత లేకుండా ఎవరిని తీసుకోకండి. అసలు కొన్ని శాఖల్లో ఇన్ని మార్కులు వస్తేనే ఎలిజిబిలిటీ అని పెట్టేయాలండి. ఎందుకంటే చదువు చెప్పటం ఒకటి, ఇట్లా కొన్ని ఉంటాయి మీకు. సైంటిఫిక్గా రీసెర్చ్ ఒకటి. ఇప్పుడు ఇలాంటి వాటిలలో మీరు రిజర్వేషన్స్ పెట్టద్దని నేను అంటల్లా, కానీ ఆలోచించి ఏ రకంగా పెట్టాలి అనేది ఆలోచించాలి. ఎందుకంటే మనం చదువుకొని చెప్పటం వేరు, మనం ఇలాగ ఇప్పుడు సాక్షి వాళ్ళలాగా 8 లక్షల మందిని తీసేశారు మీరంటే, అంటే కట్ ఆఫ్ మార్క్ ఉండకూడదని వాళ్ళ ఉద్దేశం. అంటే 0 మార్కులు వచ్చినా వాళ్ళు డిఎస్సికి అర్హులా? ఇవన్నీ ఆలోచించాలండి. అంటే ఇవన్నీ కూడా ఎప్పటికీ తగిన సమస్యలు ఒక రకంగా. కాకపోతే ఇలాంటి వాళ్ళు ఏంటంటే సాక్షి లాంటి వాళ్ళు, వైసీపీ లాంటి వాళ్ళు అగ్నికి ఆజ్యం పోస్తూ ఉంటారు. దీనివల్ల గొడవలు మిగలటం తప్ప అక్కడ పని అవ్వదు. పిల్లలకైతే ఏ బెనిఫిట్ జరగదు. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నామండి, కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చెప్పిన మెగా డిఎస్సి వాళ్ళు ప్రకటించారు, మాట మీద నిలబడ్డారు. గతంలో కూడా ఇంతవరకు మీరు తీసుకుంటే 94 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని ఉద్యోగాలు దీనికి సంబంధించి ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అని మరోసారి చెప్తున్నాము. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సాక్షికి సంబంధించి గతంలోనే ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లోనే యువత కంప్లీట్గా చెప్పేశారు మేము ఉంది కూటమి ప్రభుత్వంతోనే, అయినా సరే ఇలాంటి విషపూరితమైన రాతలు మాత్రం మానుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.